పహల్గాం ఉగ్రదాడిలో కీలక మలుపు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంటర్ అయిన అమెరికా, ఇరాన్ అణ్వస్త్ర కేంద్రాలపై దాడి. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు వార్నింగ్, ఇరాన్ ఖచ్చితంగా శాంతికి రావాల్సిందే అన్న ట్రంప్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉన్న రఫా రఫా ఫీవర్, సూర్యాపేటను తాకిన రఫా రఫా 3.0 సెగ. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిపై బీఆర్ఎస్ లో చర్చ, అధిష్టాన నిర్ణయంపై అన్ని వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠ. పటాన్చెరులో భారీగా మద్యం పట్టివేత, 15 లక్షల రూపాయల లిక్కర్ స్వాధీనం, 2 అరెస్ట్. తెలంగాణ అసెంబ్లీ ముందు అగ్ని ప్రమాదం, జీహెచ్ఎంసీ వాహనంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో రెచ్చిపోయిన దొంగలు, 4 దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డ దుండగులు.